నమస్తే తెలుగు రుచికి స్వాగతం. సో 3 రోజులు పెద్ద పండుగ కాబట్టి చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ తోటి రకరకాల వంటలతోటి సరదాగా గడిచిపోయి ఉంటుంది కదా. మరి వాళ్ళ కనుమ కాబట్టి మన తెలుగు రుచి కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలతో సిద్ధంగా ఉంది. అలాగే మనకు ఒక సెలబ్రిటీ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే స్వర్ణ ఖడ్గం సీరియల్లో మనకి సుపరిచిత్రాలే. సో తనే గీతాంజలి. సో మరి గీతాంజలికి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ గీతాంజలి. హలో, హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఇదిగో నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. yes సో మా వ్యూవర్స్ కూడా చెప్తావా? యా షూర్లీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదములు. ఓకే, సో స్వర్ణ ఖడ్గంలో అలరిస్తున్నట్టున్నావు. యా, అందరినీ ధృతిమాత ఏంజెల్ లాగా వచ్చేసి అలా వరాలు ఇచ్చేసి సో వెళ్ళిపోతుంది. పేరే డిఫరెంట్ గా ఉంది, ధృతిమాత. సో అక్కడ తెలంగాణ మేకప్ ఇవన్నీ కొంచెం హడావుడిగా ఉంటుందా నీకు? మొత్తం గెటప్ వేసుకోవడం అంటే దేవత కదా. అంటే మొత్తం టోటలీ హెడ్ సెటప్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. అది రోజంతా భరిస్తూ కూర్చోవాలి. చాలా అంటే రోల్ అంత హెవీగా వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటది కాబట్టి నా గెటప్ కూడా అలానే అంతే. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈటీవీలో చూస్తే అంత భారీగాను ఆ రేంజ్ లో చేస్తున్నది ఇప్పుడు స్వర్ణ ఖడ్గం. సో అందులో నువ్వు కూడా ఒక పార్ట్ అయినందుకు మేబీ డెఫినెట్ గా నీకు హ్యాపీగా ఉండొచ్చు. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో క్యారెక్టర్ వైజ్ నువ్వు హ్యాపీగా ఉన్నావు చాలా. సో సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు పండగ? యాక్చువల్లీ పండగ అంటేనే నాకు మా ఇంట్లో రిలేటివ్స్ అందరూ అన్నమాట, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చేసి అండ్ ఫస్ట్ థింగ్ కైట్స్, గాలిపటాలు ఎగరేయడాలు. అసలు ఒక రేంజ్ లో వెళ్ళి అందరినీ వేరే కైట్స్ ని పెయింట్ చేస్తూ అబ్బా. గాలిపటాల మీద పెయింటింగ్ కూడా చేస్తావా? ఐ సెడ్ పెయింట్, ఐ మీన్ ఓకే, ఎగరేస్తూ ఉండడాలా. సో కాంపిటీషన్ మాట కైట్స్ కి. సో ఎన్ని సంపాదిస్తావు పక్క వాళ్ళ దగ్గర నుంచి? యాక్చువల్లీ నాకు పెద్దగా రాదు, తమ్ముడు ఉంటాడు పక్కన. పెట్టుకొని ఎన్ని కొట్టేస్తావు అలాగా? 11 అలా వెళ్ళిపోతుంది. 11 కొట్టేస్తావా? అస్సలు సరదాగా ఉంటుంది పండగ మొత్తం మీ ఇద్దరి దగ్గరే ఉంటుంది అనమాట, తమ్ముడు నీ దగ్గర. చాలా. ఓకే, సో వంటలు ఎప్పుడైనా చేస్తూ ఉంటావు మరి? అంటే ఎక్కువ కాదు కానీ చేస్తాను. కానీ హెల్ప్ చేస్తూ? షూర్లీ చేస్తాను. అంటే ఎప్పుడైనా అమ్మ ఊరెళ్తే కూడా అప్పుడు నేనే ఇంట్లో వంట చేస్తూ ఉంటాను. నిజమే, చూసేస్తామా అయితే. సో నువ్వు ఎక్కువ కష్టపడకుండా నీకు కొంచెం హెల్ప్ గా ఉండడానికి సో మన రావు గారిని కూడా వెల్కమ్ చెప్పేద్దాం. ఓకేనా? ఓకే, సో వెల్కమ్ రావు గారు. హాయ్. హలో రావు గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. వ్యూవర్స్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. సో గీతాంజలి హలో, స్వర్ణ ఖడ్గంలో ప్రస్తుతానికి అలరిస్తూ ఉంది. ఓకే, సో మరి తనకి మీరు హెల్ప్ గా ఉంటారని అనుకుంటున్నాము. ఓకే, సో మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలి కాబట్టి మరి ఇద్దరిలో ఎవరు ముందు వంట చేస్తారు? నేను చేశానా? అంతేనా? ఓకే, సో నువ్వే చేస్తా అంటున్నావు కాబట్టి మరి ఏం వంట చేస్తావు ఈరోజు? యాక్చువల్లీ కనుమ కాబట్టి నాన్ వెజ్ స్పెషల్ కదా. సో నేను ఏమనుకున్నానంటే నాటుకోడి కూర చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను. నాటుకోడి మామూలుగా కొంచెం చికెన్ ఈజీగా ఉంటుంది, నాటుకోడి కొంచెం కష్టంగా ఉండేది తీసుకున్నాను. రావు గారు అంటే ఎప్పుడు చాలా మంచి మంచి వంటలు చేసి మిమ్మల్ని ఎప్పుడు ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఆయనలో అట్లీస్ట్ హాఫ్ అయినా నేను ఇంప్రెస్ చేద్దాం అనేసి ఇది ఎంచుకున్నాను అనమాట. రావు గారు మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని. ఓకే, సో ఏం చేయాలనుకుంటున్నావు? నాటుకోడి కూర. నాటుకోడి కూర. సో చిల్లిగారు పెట్టుకుని నాటుకోడి కూర అలా పెట్టుకుని తినేస్తే ఎప్పుడు ట్రై చేసావా? యా, చాలాసార్లు. అంతే. సో నాటుకోడి కూర, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? నాటుకోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో గీతాంజలి స్టార్ట్ చేసేద్దామా? యా. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం వేస్తావు? సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఇందులో నువ్వు స్పెషలిస్ట్ అంటే వెజ్లోనా నాన్ వెజ్లోనా? యాక్చువల్గా వెజ్ బాగా చేస్తాను నాన్ వెజ్ కన్నా. సో కానీ ఇప్పుడు మాత్రం గట్టిగా నాన్ వెజ్ బాగా చేయాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. అమ్మా ఓకే, నువ్వు ప్రిపేర్ అయితే చాలే మాకు.
సో పోపు దినుసులు వేసుకున్నావు. సో మేకప్ నువ్వే సెల్ఫ్ చేసుకుంటావా లేకపోతే మేకప్ మ్యాన్ వాళ్ళు? యాక్చువల్గా అంటే నేను అడుగుతుంది స్వర్ణ ఖడ్గంకి కొంచెం స్వర్ణ ఖడ్గంలో గెటప్ ఉంటుంది కదా, సో దానికి ఒక టాటూ ఉంటుంది అనమాట, ఐకి పెద్దగా ఇలా టాటూ వస్తుంది. అది మాత్రం వేరే మేకప్ ఆర్టిస్ట్ వస్తారు. సో నార్మల్లీ మేకప్ అంతా మాత్రం నేనే వేసేసుకుంటావు. ఎందుకంటే మైథలాజికల్ అంటే మేకప్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా, వేరేగా ఉంటుంది కాబట్టి. అవును. సో ఇప్పుడు మనం ఆనియన్స్, ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటావా ఇంట్లో? బాగా ఏడుస్తుంటా, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. మన ఐస్ మేకప్ పాడైపోతుంది, లేకపోతే ఐస్ పాడైపోతాయి. సో నీకు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు అమ్మ ఊరు వెళ్తే తమ్ముడు హెల్ప్ చేస్తూ ఉంటాడా? అబ్బా ఇంకా చేసినట్టేనా? సమస్య లేదు, తిని పెడతాడు. అక్క ఏమంటావు, ఏం చేసావు? నాకు బయటికి వెళ్ళేసి ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఒక రౌండ్ మొత్తం రోమింగ్ చేసేసి వస్తాడు. వచ్చి ఏం చేసావా లేదా, బయటికి వెళ్ళిపోమంటావా అంటే చేసి పెట్టాను రా రెడీగా. లేదు చేయలేదు అంటే ఏం చేస్తావు అంటే ఏం బయటికి వెళ్ళి తింటా అంటాడు. అంత ఈజీ చెప్తాడంట ఆన్సర్. నీకు అంతే, అసలు సమస్య లేదు, పట్టించుకోడు. నేనే వాడి గురించి పట్టించుకోవాలి, వాడు నా గురించి అంతలా. తమ్ముడు కదా అంటే అక్క అంటే ధైర్యం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తావు? నెక్స్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్. మనకి మామూలుగా పండగ అంటేని చుట్టాలతోటి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం కదా. షూటింగ్ షెడ్యూల్ వల్ల వెళ్ళకపోవడాలు అలా జరుగుతూ ఉంటుంది కదా. నువ్వేం చేస్తావు? కంపల్సరీ నేను వెళ్ళే తీరుతాను అని వెళ్ళిపోతావా లేకపోతే? ఒకవేళ షూట్ ఉంది అంటే మాత్రం పక్కాగా వెళ్ళాలి అంటే అప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేస్తాను అని, లేదంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీకి టైం ఇస్తాను ఫస్ట్ వాటి పక్కే. ఎందుకంటే మనం వర్క్ ఇంతలా చేస్తూ ఉంటాం కదా, ఆ రిలీఫ్ అనేది లేకపోతే మళ్ళీ అస్సలు తర్వాత ఆ మూడ్ కూడా బాగుండదు, ఇంకా మైండ్ అంతా అదోలా ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేసేసుకున్నాం. నాటుకోడి. ఓకే, సో పసుపుగా ఉంది. ఏమేమి వేస్తావు అందులో? ఇది పసుపు వేసి కడిగించాను అనమాట. ఓకే, పసుపు వేసి కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా ఇది కాలుస్తారు దీన్ని. అవును, నాటుకోడిని కాల్చి కూడా చేస్తారు కదా. అవును, టేస్ట్ బాగా వస్తుందని. నెక్స్ట్ మనం ఉప్పు, పసుపు. సో ఆల్రెడీ నువ్వు వేసావు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకున్నావు. కారం. కారం బాగా తింటావు నువ్వు? తింటాను. మామూలుగానే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, అందులో నాన్ వెజ్ అంటే ఇంకొంచెం. యాక్చువల్లీ నాన్ వెజ్ స్పెషలే అది కదా, కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు కూడా. సో ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి నీలో? నేను యాక్చువల్లీ కూచిపూడి డాన్సర్. షోస్ చేస్తూ ఉంటాం మరి. ఈ మధ్య చేయడం లేదు, కొంచెం షూట్స్ లో ఉండడం వల్ల చేయడం లేదు. అంతకు ముందు చేసేదాన్ని. 9 years నేను నేర్చుకున్నాను. అబ్బో, అయితే అరంగేట్రాలు అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు నీకు చక్కగా ఎవరైనా కూచిపూడి డాన్సర్ అమ్మ నువ్వు అని ఒక క్యారెక్టర్ పిలిస్తే ఇంకా అద్భుతం, అమోహం విజృంభించేస్తావేమో. పక్కాగా అసలు. అంతేనా? యాక్చువల్లీ అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అనమాట, కూచిపూడి డాన్స్ కానీ లేదా ఇండస్ట్రీ కానీ ప్యాషన్ ఉండేది ఒకటి. సో అలా అని చెప్పి తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేసి కోరిక నువ్వు తీర్చినట్టు. నేను తీర్చే. సో తమ్ముడికి ఇంట్రెస్ట్ లేదా ఇండస్ట్రీలోకి రావాలని? లేదు, అంటే హీస్ డూయింగ్ బీటెక్. ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు, ఇంకా స్టడీస్ మీద వెళ్ళిపోతున్నాడు అనమాట, బయట ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓకే, సో మరి నీ చదువు? నేను బీకామ్ సెకండ్ ఇయర్ రన్నింగ్. ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్. ఆల్ ద బెస్ట్. సో యాక్టింగ్ బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నావు, అది కాకుండా కూచిపూడి. సో కూచిపూడి ఇప్పుడు కొంచెం తగ్గించాను అనుకోండి, బట్ 9 years నేర్చుకున్నావు. అయిపోయిందంటే నీకు వచ్చేసినట్టే కంప్లీట్గా. సో నెక్స్ట్ ఏం వేస్తావు? మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో నీళ్ళు ఏమన్నా చూసుకో. ఓకే, సరిపోతుందా? చాలు. నాటుకోడి ఉడకాలంటే కొంచెం నీళ్ళు కూడా బాగానే. మనం ధనియా పౌడర్,
అండ్ దెన్ జీలకర్ర, అదే సోయా, గరం మసాలా, మంచి ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ వేసావు కాబట్టి కొంచెం ముక్కలకు పట్టేదాకా మగ్గాలి. సో పచ్చిమిరకాయలు ఇప్పుడు వేస్తావు? యాక్చువల్గా లాస్ట్లో యాడ్ చేసేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇప్పుడు ఇది కలిపేగానే వేసేద్దాం. సో పాటలు పాడుతూ ఉంటావా ఎప్పుడైనా? పాటలు చాలా తక్కువ, వినే శక్తి మీకుందంటే పాడతాను. అంటే దేవుడి పాటలు పాడుతూ ఉంటావా, మామూలు పాటలు, సినిమా పాటలు పాడుతుంటావా? పాడతాను. సినిమా పాటలు ఎలాగా? బాత్రూమ్ సింగింగా? అలాంటిదే అనుకోండి. బయట పాడేంత ధైర్యం అయితే చేయను అంత ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం ఇంకా చిల్లీ వేసేసుకొని, సో ఈ వేడికి అవి కూడా మగ్గిపోతాయి. కాసేపు మగ్గే వరకు వెయిట్ చేయాలి. ఓకే, చేసేద్దాం. మంచి కూర ఇస్తున్నాం అన్నప్పుడు వెయిట్ చేయక తప్పదు కదా. సో లిడ్ క్లోజ్ చేసేద్దామా మరి? యా. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మీకోసం మొదటి చిట్కా. పాలకోవా తయారు చేసుకునేటప్పుడు పాలు బాగా మరిగించుకున్న తర్వాతే పంచదార కలుపుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత కనుక పంచదార కలుపుకున్నట్లయితే పంచదార తక్కువ వేసినా కూడా పాలకోవా స్వీట్గానే ఉంటుంది. చిట్కా చూసారు కదా. సో గీతాంజలి చూద్దామా? గీతా అంజలి, ఎస్, కూర రెడీ. సాఫ్ చేసేద్దామా? యా. సో లాస్ట్ కొత్తిమీర. ఓకే, కొత్తిమీర ఉంటే ఫ్లేవర్ చాలా స్మెల్తో పాటు అదిరిపోతుందని. సో యా, నాటుకోడి కూర రెడీ. థ్యాంక్ యూ. నాటుకోడి కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? నాటుకోడి కూర తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నాటుకోడి, ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ. నాటుకోడి కూర. సరావు గారు, గీతాంజలి అదరగొట్టేసిందని అనుకుంటున్నాను. నేను రావు గారి ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను. అవునా? ఎలా ఉంటుందో. చెప్పండి రావు గారు. చూడడానికి బాగుంది, అంటే మంచిగా రోస్ట్ చేసి ఆ కూర అంటే కొంచెం నాటుకోడి అంటే బాగా కుక్ చేయాలి కదా, కానీ కొంచెం స్లైట్గా ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నది, షార్ప్గా ఉంది. అంటే మీరు విశ్వాసంగా ఉండాలని గీతాంజలి. సో అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్ అనమాట. చాలా బాగుంది అదనమాట సంగతి. సో నాకు అర్థమైంది, ఉప్పు ఎక్కువ ఎందుకు వేస్తుంటే విశ్వాసంగా ఉండమనే కదా. అంతే కదా. ఓకే, అయితే ఈ మాత్రం ఇంప్రెస్ చేశాను. అయితే చేసావా? నిజంగానే బాగుంది. సో అది ఒక్కటే. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కందిపప్పు త్వరగా ఉడకదు అని మనలో చాలా మందిలో ఒక అపోహ, ఒక నమ్మకము ఉంది. అది నమ్మకమే, నిజమే కాదనము. కాకపోతే కందిపప్పు త్వరగా ఉడకడానికి మాత్రం ఈ చిట్కా ఉపయోగపడుతుంది. అదేంటంటే పప్పు ఉడికించేటప్పుడు అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసి ఉడికించుకున్నట్లయితే కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు జంటుగా వంట. సో రావు గారు, జంటగా వంటలో మరి సో ముందు మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏం వంట చేస్తారు? చిల్లీ మటన్. చిల్లీ మటనా? సో కారం కారం అంతేనా?
చూసేద్దాం మరి చిల్లీ మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చిల్లీ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రావు గారు స్టార్ట్ చేద్దాం. నూనె. సో మటన్ ఉడికించేసుకున్నారు రావు గారు. ఏమేమి వేశారు? కొంచెం పసుపు, ఉప్పు, గార్లిక్ పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేశారు అంతే. ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకోండి. పని చేయడం చూస్తే చూడండి ఎంత ఫాస్ట్గా ఇలా చేసే ఇచ్చా అనిపిస్తుంది. టక్ 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 చేసేస్తూ ఉంటారని. ఎక్స్పర్ట్ అంతే కదా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఈ వాటరే పోసుకుంటాం. సో స్టాక్. సో మామూలుగా నీళ్ళు వేసుకునే బదులు దానిలో వేసుకుంటే టేస్ట్ అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకుండా. ఓకే, మటన్ వేసుకుంటాం. ఇప్పుడు మటన్ వేసుకుంటాం. సో నువ్వు అప్పుడప్పుడు పాటలు పాడుతా అన్నావు కదా, ఏదో 4 నెలలు పాట పాడు చూద్దాం. అంటే ఏ సింగింగ్ నేను చెప్తాను. రావు గారు నీకు ప్రాబ్లం లేదు కదా? ఆయన వేసుకుంటూ ఉంటారు ఈలోపు. నువ్వు చూడు, నువ్వు పాడేలోపు అయిపోద్ది. ఎటో వెళ్ళిపోయింది మనసు నుంచి సాంగ్ పాడతాను. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా కానీ నా మీలికేమి కాడు, పువ్వు సోకి నీ సోకు కందేనే, దరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాద శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే నీలాలి పాటగా సాగింది హృదయమా, ఉమాదేవిగా శివుడి అర్ధ భాగమై నాలోన నిలువుమా. నాకు అర్థమైంది నీకు పాటలు అంటే చాలా ఇష్టం అని. పాడేటప్పుడే ఎంజాయ్మెంట్ అర్థమైపోయింది నాకు. యాక్చువల్గా ఈ సాంగ్ మాత్రం చాలా ఇన్వాల్వ్ అయి పడతా, అంత ఇష్టం సాంగ్ నాకు. సో అందుకని అంతలా బాగా ఇష్టం ఒకటి, సో ఎంజాయ్ చేస్తున్నా ఒకటి, ఆ పాటని అర్థమైపోయింది నాకు. సో రావు గారు నెక్స్ట్. కొంచెం కరివేపాకు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా కోసం పాడినందుకు. అండ్ పచ్చిమిరపకాయలు. కొంచెం పసుపు. అంటే కొంచెం అలా తీసి వేసేటట్టుగా కొంచెం పెద్ద సైజులో వేస్తే బాగుండేది, మరి అవి చిన్న చిన్న సైజెస్ కట్ చేసేసారు మీరు రావు గారు. ఈ కారం కొంచెం తక్కువ వేసుకుంటా, ఎందుకంటే చిల్లీస్ ఎక్కువ ఉన్నాయని. చూడ్డానికి అందంగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు, కట్ చేసిన విధానం అవి బాగున్నాయి, తింటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో ఉప్పు, దాని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు కొంచెం మనం సేమ్ స్టాక్. సో ఉడికించుకున్న మటన్ నీరు మొత్తం వేసేయండి, టేస్ట్ బయట పోకుండా ఉంటుంది. అంటే డిష్ డ్రైగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు స్టాక్ వేసానంటే కొంచెం ఆ మసాలా అంతా బాగా ముక్కలకి పట్టుకుంటుంది. ఎప్పుడు ట్రై చేశాను అలాగా? ట్రై చేస్తే మనం ఏదే వేస్తాం, నో డౌట్. అది ఎక్కడ దాంట్లో ఉండాల్సింది ఇంకెక్కడ ఉంటుంది. సో కొంచెంసేపు మగ్గాలి. ఓకే, సో మరి కాసేపు మగ్గాలి కాబట్టి
సో ఇండస్ట్రీకి రాకుండా ఉంటే సో ఏం చేసేదాన్ని? నాకైతే డాన్సర్ ఒకటి అనదర్ ఆప్షన్, అండ్ దెన్ పైలట్ అవ్వాలని ఒక ఇది ఉండే. సో ఏమయ్యేదాన్ని అని చెప్తున్నావు? పైలట్ అంటే నీకు ఇష్టం అవడం? యా, అంటే ఆ జర్నీస్ అలా వెళ్ళడం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అనమాట. అది కాకపోయినా లేదంటే డాక్టర్ అనే ఒక ఇది ఎప్పుడు ఉంటుంది మైండ్లో. డాక్టర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని మీద ఒక ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చాను, అది ఇంట్రెస్ట్తో వెళ్ళాను అనమాట దాన్ని. సో ఉంది కాబట్టి ఎటైనా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో రావు గారు రెడీ అండి. గుమ్మగుమ్మలాడిపోతుందా? మెయిన్ ఏంటంటే కరివేపాకు, ఆ చిల్లీ, సో చిల్లీ మటన్ కాబట్టి చిల్లీలు బాగానే ఎదుటించారా? సో చిల్లీ మటన్ రెడీ. థ్యాంక్ యూ. చిల్లీ మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చిల్లీ మటన్ తయారీ విధానం: ముందుగా మటన్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ మటన్ రెడీ. చిల్లీ మటన్. సో రావు గారు చేశారు కాబట్టి, మా గెస్ట్ కాబట్టి ఫస్ట్ ట్రై చేయి. యా, సో బాగుంది. మీరు చెప్పండి. బాగుంది రావు గారు. ఘాటుగా మసాలా అది కనిపిస్తూ మీరు కూడా కొంచెం విశ్వాసంగా ఉండమని చెప్పినట్టున్నారు. సో బాగుంది. చారన్నంతో తింటే ఇంకా బాగుంటుంది. సూపర్ గా ఉంటుంది కదా. కానీ మీకు చిల్లీస్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకే చిల్లీస్ తీసి తింటాం మేము. అదే కానీ అంత ఘాట్లు లేదు. చిల్లీస్ తో తింటే ఇంకా ఫ్లేవర్ వచ్చేసింది అని అనుకుంటున్నాను. చిల్లీస్ తో తింటే మేము ఒక ముక్కతో ఆగిపోతాం కదా, ఇంకా నెక్స్ట్ తినలేము. కారానికి ఇప్పుడు ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. సో చిల్లీ మటన్ అనడం వల్ల ఫ్లేవర్ తింటూ మనకి టేస్ట్ ఉందన్నమాట. సో చిల్లీస్కి ఉండే ఇదంతా దిగింది కాబట్టి ఘాటు, కరివేపాకు అవన్నీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామంది కాఫీ ప్రియులు రోజుకు ఒక కప్పు కాకుండా 2-3 కప్పులు చొప్పున తాగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు డికాషన్ ఎక్కువసేపు నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. మరి చాలాసేపు డికాషన్ అలాగే ఉంటే కాస్త పాడవుతుందేమో అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం కాస్త పంచదార డికాషన్లో కలిపి ఉంచుకున్నట్లయితే మనం సాయంత్రం వరకు కూడా డికాషన్ అలాగే ఉంచుకోవచ్చు. కాఫీ కమ్మగానే ఉంటుంది. సో జంటగా వంటలో రావు గారేమో చక్కగా చిల్లీ మటన్తో అదరగొట్టేశారు. సో నువ్వు కూడా నాటుకోడి కూరతో అదరగొట్టావు. సో ఇప్పుడు నీ వంతు. సో నువ్వేం చేస్తావు? నేను చక్కెరకేళి కీర్ చేద్దాం అనుకుంటున్నా. చక్కెరకేళి కీర్. సో మటన్ చికెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్వీట్కి వచ్చేసాం, అంతేనా? అంతే. సో ఏం స్వీట్ అది? చక్కెరకేళి కీర్. సో చక్కెరకేళి కీర్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చక్కెరకేళి కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్కెరకేళిలు 3, పంచదార 1/2 కప్పు, కోవా కొద్దిగా, పాలు 1/2 లీటర్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. చక్కెరకేళి కీర్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో గీత స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ మనం నెయ్యి. సో మనం మామూలుగాని ఊరికే కేకులు తినాలన్నా స్వీట్లు తినాలన్నా డైట్ అంటాం, కానీ మనకు మనమే స్వతహాగా స్వీట్ చేసుకుని తింటున్నామంటే ఏ వేసుకున్నా పర్వాలేదని వేసేస్తామే. అంటే ఇప్పుడు ఈ నెయ్యి, జీడిపప్పు ఇలాంటివి లేకపోతే ఆ ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ ఉండదు. ఓకే. సో ఈ నెయ్యి వేడయ్యేలోపు మనం ఈ చక్కెరకేళిని స్మాష్ చేసేసుకుందాం. ఓకే. చక్కెరకేళి అరటిపళ్ళు అనమాట. అరటిపళ్ళు.
యాక్చువల్గా నార్మల్ బనానా కన్నా ఈ చక్కెరకేళి చాలా స్వీట్. అవును, బాగుంటాయి. మామూలుగానే చక్కెరకేళి అరటిపండు బాగుంటుంది. అందులో ఇప్పుడు నువ్వు ఇంకా కీర్ చేస్తున్నావంటే ఇంకా అంటే నా ఊహ ఒక రేంజ్లో ఉందన్నమాట. అంటే కారం తినిపించారు కాబట్టి ఇప్పుడు స్వీట్ తినిపిస్తున్నారు కాబట్టి సో పండగ నాడు కారంతో పాటు స్వీట్ కూడా తినాలన్నమాట. సరిపోతుందా? ఇట్లా వేసేసుకొని సో నెయ్యిలో కొంచెం ఇప్పుడు చక్కెరకేళిని కాస్త వేయించేసుకోవాలి. సో అలా కాస్త మెదిపి ఆ తర్వాత వేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం సరిపడా పాలు. మనం కొంచెం పాలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. ఓకే, సో మొత్తం కలిగి పెట్టాలి. సో అది కోవానా? కోవా, పంచదార, ఇంకా చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసినట్టున్నావు. జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ ఉన్నట్టున్నాయి అందులో. సో ఇప్పుడు పంచదార, షుగర్ యాడ్ చేసుకో. సో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనుకుంటా ఇది. ఇప్పుడు మనం పండగప్పుడు చాలా హడావిడిగా ఉంటాం, అలాంటప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకా సరే, మీకోసం ఎంత ఆలోచించిందో గీతాంజలి. సో పండగకి చాలా వంటలతోటి చాలా బిజీగా ఉంటుంటారు. అందులో స్వీట్ కొరత లేకుండా కొంచెం ఈజీగా అయిపోయే స్వీట్, ఫాస్ట్గా. సో కీర్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాగ బూర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటితో పాటు ఇలా కూడా. పంచదార అంతా కరిగిపోవాలి. అది కరిగేదాకా ఉండి నెక్స్ట్ కోవా వేసుకో. కోవా యాడ్ చేస్తావా? సో ఇది కూడా కలిసిపోవాలి అందులో. సో పండుగ వస్తే అమ్మకి బాగా హెల్ప్ చేస్తావు అనుకుంటా. అంటే ఇది పూజకా లేకపోతే వంటగా? రెండిట్లోనా? ఒకవైపు అమ్మ ఒక వర్క్ చేస్తుంటే నేను ఇంకో వర్క్ చేస్తుంటా. సో పండుగ సందర్భాల్లో అప్పుడైనా తమ్ముడు హెల్ప్ చేస్తాడా? అప్పుడు చేస్తాడు. అప్పుడు చేయకపోతే ఇంకా అమ్మ ఫైర్ అవుతారు కాబట్టి చేయాల్సి వస్తుంది. అప్పుడు సో కొంచెం తోరణాలు కట్టడాలు అంతే కదా, తోరణాలు ఇంకా ఇలా బంతి పూలు కానీ తీసుకురావడాలు, గుచ్చడాలన్నా అలాంటివి ఏమన్నా ఉంటే చేసేస్తాడు. సో పాలు మరగడం స్టార్ట్ అయింది. సో పంచదార కరగాలి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఆఖరిని వేసుకుంటాం, లాస్ట్లో మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత అప్పుడు వేసుకోవచ్చు. ఓకే, సో అంతేనా? అయిపోయినట్టేనా? అంతే, చాలా సింపుల్. అబ్బా, అసలు సింపుల్ అని తెలుసు కానీ మరి ఇంత సింపుల్ అని తెలియదు. సో ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లగా తింటే బాగుంటుందేమో. ఇంకా నేను అనుకున్నా అరటిపళ్ళు నోటికి తగులుతూ కదా, మధ్యలో బాదం పప్పులు ఇవన్నీ తగులుతూ ఉంటే పలుకులు. సో అరటిపళ్ళు అలా. చక్కెరకేళి కీర్ రెడీ. థ్యాంక్ యూ. చక్కెరకేళి కీర్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చక్కెరకేళి కీర్ తయారీ విధానం. ముందుగా చక్కెరకేళిని మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి చక్కెరకేళి మిశ్రమం వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పంచదార, కోవా వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చక్కెరకేళి కీర్ రెడీ. సో ఫైనలీ చక్కెరకేళి కీర్కి వచ్చేసాము. స్వీట్ ట్రై చేయండి. బాగుంది. ధైర్యంగా కావాల్సింది తీసుకోవచ్చు అనుకుంటా. బాగుంది. ఫైన్ ట్యూనింగ్ ఏంటంటే మ్యాష్ ఇంకా కొంచెం మ్యాష్ చేయాలి బనానాస్. ఇంకోటి ఏంటంటే ఎంత రైప్ బనానాస్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. లైక్ పంచామృతం, అలా టెక్స్చర్ రావాలన్నమాట.
సో అంటే బాగా మెదిపేసేయాలి. మెదిపేయడం వల్ల వచ్చి ఆ గుజ్జులా ఏర్పడడం వల్ల మనకి ఆ పాలలో మరిగే టేస్ట్తో పాటు బాగుంటుంది. సో ఇక్కడ మెదపడం కొంచెం తగ్గడం వల్ల మనకి ఆ అరటిపళ్ళు ముక్కలు కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, సో మామూలుగా చక్కెరకేళి కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి మెదపడంలో మాత్రం చాలా ముఖ్య పాత్ర అదే. మెదపడం మాత్రం బాగుంటే గుజ్జుతో వచ్చి ఇప్పుడు మన రావు గారు చెప్పినట్టుగా పంచామృతం ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్ట్లోకి వచ్చేస్తుంది. సో చాలా చాలా బాగుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ గీత, మంచి ఈజీ రెసిపీ మా కోసం చూపించినందుకు. మై ప్లెజర్. ఓకే, సో మీరు కూడా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. గారెల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. గారెలు రుచికరంగా ఉంటాయి, అందరూ చేసుకొని తింటూ ఉంటారు. మరీ ముఖ్యంగా పండుగలు పర్వదినాలప్పుడు మాత్రం కంపల్సరీ గారెలు చేసుకుంటూ ఉంటారు. మరి గారెలు మరింత కరకరలాడుతూ క్రిస్పీగా ఉండాలి అంటే గారెల కోసం పిండి రుబ్బుకున్నప్పుడు అందులో సేమియా పొడిని కూడా కలుపుకున్నట్లయితే గారెలు మరింత రుచికరంగా ఉండడమే కాకుండా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్. సో మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్, పేరు మహేశ్వరి. మహేశ్వరి, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు కూడా వ్యూర్స్ చెప్పేస్తావా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు? చెన్నై సమృద్ధ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. చెన్నై సమర్థ. ఏ ఇయర్లో ఉన్నావు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మనతో పాటు గీతాంజలి గెస్ట్ కూడా ఉన్నారు. హాయ్. ఓకే, సో మరి ఈరోజు ఏ రెసిపీ చేస్తావు? అల్లం గారెలు. అల్లంతో గారెలా? రెడీయా? రెడీ. చాలా డిఫరెంట్గా ఉంది పేరు కూడా కదా, చూసేద్దాం. మరి అల్లం గారెలు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అల్లం గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, నానబెట్టిన మినపప్పు 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మహేశ్వరి రెడీ? స్టార్ట్ చేసేద్దామా? సో ముందేం చేస్తావు? మినపప్పుని 2 hours ముందు నానబెట్టుకోవాలి. దాన్ని మంచిగా మిక్సీ పట్టేసి ఉంచాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలి. ఓకే, సో ఇలా స్టవ్ ఆన్ చేసి ఉంచుకుందామా? వేడెక్కుతుంది కదా. డీప్ ఫ్రైకి కొన్ని ఆనియన్స్ వేయాలి. ఓకే, మినపప్పు మిక్సీ పట్టేసానన్నావు కదా, సో ఉప్పు ఏమైనా వేసావా? ఏమీ లేదు, ఓన్లీ మినపప్పు అంతే. సో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలా? అంతే కదా, అలాగే పలుకుగా ఉన్నట్టుంది. కొంచెం మిర్చి, పచ్చిమిరపకాయలు. సో మనకి ఇప్పుడు ఇందులోంచి వచ్చే కారమే. కరివేపాకు కొంచెం, అల్లం మెయిన్ ఇంగ్రీడియంట్, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, ఉప్పు. సో కరివేపాకు, అల్లం వచ్చి సన్నగా తరిగేసుకున్నావు, జీలకర్ర, ఉప్పు, ఇప్పుడు టేస్ట్ సోడా, సోడా, వంట సోడా కొంచెం, వంట సోడా ఉబ్బడం కోసమా? ఇవన్నీ మిక్స్ చేసుకో. చూసావు గీతాంజలి, చక్కగా నువ్వు నాటుకోడి చేసావు. ఇక్కడ గారెలు రెడీ అయిపోతున్నాయి. కనుమ కదా, ఇంకా కుమ్ముడే అంతే అస్సలు. సో 3 రోజులు పండుగలను కనుమ కోసం ఎదురు చూస్తూ ఉంటారా? నిజంగా ఇప్పుడు అలానే అయిపోయింది పరిస్థితి కూడా. బయట కనుమ ఎప్పుడు వస్తుందా, ముక్క ఎప్పుడు అని. ఇప్పుడు దీన్ని వడల్లా చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని గారెల్లా చేసుకోవాలి. ఇంకా సో ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాను? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. సో ఈజీగా ఉందా? ఈజీగానే. స్వీట్సా లేకపోతే ఇది హాటా? హాట్. హాట్. ఓకే, ఇది నువ్వు నేర్చుకున్నావంట, అమ్మ దగ్గర నేర్చుకున్నావంట? ఇది నేను నేర్చుకున్నావంట. ఓకే,
సో కొంచెం బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. సో ఇవి బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేగాలి అంతేగా? ఓకే, అయితే ఈలోపు మీకోసం ఒక చిట్కా. క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ వండుకున్నప్పుడు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఒక రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ రాకుండా ఉండాలి, కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే తెల్లగా టేస్టీగా ఉండాలి అంటే మాత్రం ఈ కూర వండుకునేటప్పుడు కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వదు, కూర కూడా రుచికరంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందా? అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో ఫస్ట్ టిష్యూలో తీసుకుంటా. యా, స్టవ్ ఆఫ్ చేస్తాం. వేస్తున్నప్పుడే సౌండ్ కరకలాడేటట్టు. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటా. గారెలు రెడీ, అల్లం గారెలు రెడీ. థ్యాంక్ యూ. అల్లం గారెలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? అల్లం గారెలు తయారీ విధానం: ముందుగా నానబెట్టిన మినపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, తరిగిన అల్లం, జీలకర్ర, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అల్లం గారెలు రెడీ. అల్లం గారెలు. సరావు గారు, సరావు గారు, అల్లం ఫ్లేవర్ చాలా బాగుంది, కానీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సార్? ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, ఓకే వంట సోడా, ఓకే, ప్లస్ జీరా, ఓకే. మెయిన్ ఏ పప్పు? మినపప్పు. ఓకే, మినపప్పు కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకున్నాం. యా. ఓకే, ఇదే వచ్చి ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటే కూడా బాగుంటుంది. ఓకే. కానీ టెక్నిక్ ఏంటంటే పిండి రుబ్బేప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం జల్లుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఆ పిండి పైన వేస్తే ఫ్లోట్ అవ్వాలి, అప్పుడు ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఓకే, అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ అల్లం డామినేట్ ఉన్నదన్నమాట. ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో నీకు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. అల్లం ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కదా, బాగున్నాయి. బాగున్నాయి. ఓకే, సో మహేశ్వర్ ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు రావు గారు చెప్పారు కాబట్టి అది కొంచెం ఫాలో అయిపోతే బాగున్న వాటిని ఇంకొంచెం బాగుంటుంది. ఓకేనా? ఓకే, నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. గ్రేవీ కూరలు చేసుకునేటప్పుడు కూర రుచికరంగా ఉండాలి, బాగా చిక్కగా ఉండాలి అంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకుని నీళ్ళలో కలుపుకొని దాన్ని కూరలో యాడ్ చేసుకున్నట్లయితే కూర చిక్కబడ్డమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో రెసిపీస్ అన్ని చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ నాటుకోడి కూర. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేసింది నాటుకోడి అండి. నాటుకోడిలో మినరల్స్ కూడా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఓవరాల్గా ప్రోటీన్ రిచ్ అవడంతో పిల్లలకి ఇది చాలా మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకి కూడా చాలా వరకు యూస్ఫుల్ అండి. ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. కాకపోతే ఫ్యాట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, ఎక్కువ బరువుతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చిల్లీ మటన్. 100 గ్రాముల మటన్ నుంచి 250 నుంచి 270 క్యాలరీస్ అనేది లభిస్తుంది. సో క్యాలరీ పరంగా ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ అండ్ ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మటన్లో 20 నుంచి 25 గ్రాముల వరకు ప్రోటీన్స్, దాంతోపాటు ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ అమౌంట్స్లో మటన్లో ఉంటుంది. వైటమిన్ B12 కూడా ఎక్కువగా లభిస్తుంది కనుక ఈ రెండు ఎవరికైతే శరీరంలో తక్కువగా ఉంటాయో వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ రెసిపీ అండి. అండ్ ప్రోటీన్స్ కూడా ఎవరికైతే అవసరం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్.
కాకపోతే ఈ రెసిపీలో సాచురేటెడ్ ఫ్యాట్ అనేది కూడా ఎక్కువ ఉండడం వల్ల గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చక్కర్ కేలి ఖీర్. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా ఎక్కువ అమౌంట్స్లో ఉంటుందండి. అండ్ కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి మనకి స్పెషల్లీ ఏదైతే స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం చక్కెర కేలి, సో చక్కెర కేలి నుంచి మనకి కార్బోహైడ్రేట్ అలాగే షుగర్ నుంచి కూడా కార్బోహైడ్రేట్ అనేది లభిస్తుంది. సో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ మోతాజులో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ అల్లం గారెలు. డీప్ ఫ్రై అవడం వల్ల ఈ రెసిపీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల క్యాలరీస్ కూడా ఈ రెసిపీలో ఎక్కువగా లభిస్తాయి. సో మినపప్పు యాడ్ చేస్తున్నాం కనుక మినపప్పు నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్ అనేది ఈ రెసిపీలో యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. సో అదనమాట, ఫైనల్కి వచ్చాం కాబట్టి ధృతీయ మాత, సో మీరేమంటారు? నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. అండ్ కనుమ స్పెషల్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మీ వంటలతో అండ్ దాంతోపాటు నా వంటలు కూడా యాడ్ చేసి సో ఫుల్లీ ఎంజాయ్ చేశాను. అవునా? సో పండుగని ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా 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 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదా, సో ఇవాళ రెసిపీస్ అన్ని మీకు కూడా నచ్చుంటేనే అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ట్రై చేయండి. సో మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.